రైట్. సత్యం గారు, రేపటి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందంటారు? ముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతాంగానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది? చాలా ఉత్కంఠగా దేశం యావత్తు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రేపటి బడ్జెట్‌పై. ఆ, ఇవాళ పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే ప్రకటించారు. అట్లాగే రాష్ట్రపతి ముర్ము సందేశం ఉంది. ముర్ము సందేశంలో రేపు రానున్న కాలంలో ఏం చేయబోతున్నాం అనేటువంటి సందేశం ఉంది. సర్వేలో ఒక 10 కాన్సెప్ట్స్ దేశం యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఉంది. ఒక 10 కాన్సెప్ట్స్గా వాటిని వివరించవచ్చు. సరే, అవి పక్కకు పెడితే బడ్జెట్ గత కేంద్ర బడ్జెట్ 48,20,000 కోట్లు. రాబోయే బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నాకు ఒక ఎకనామిక్ స్టూడెంట్గా అటు ఇటుగా 53 లక్షల కోట్ల దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది. 1 లక్ష అటు ఇటు ఉండొచ్చు. ఆ మేరకు బడ్జెట్ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ పెంచి చూపెట్టేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గత బడ్జెట్ లక్ష్యాలు నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదంటే కీ విషయం ఒక్కట్లుంటే చెప్తా. గత బడ్జెట్లో 11.11 లక్షల కోట్లు పెట్టుబడి వ్యయం చేయబోతున్నాం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం 5,60,000 కోట్లు పెట్టుబడి వ్యయం చేశారు. కాబట్టి విత్ ఇన్ 2 months మరొక 5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం చేసే అవకాశం లేదు. ఎందుకు లేదు, ఎందుకు ఇట్లా చేయకపోయారు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటుని గత బడ్జెట్లో 4.9% ఉంచుతామని ప్రతిపాదించారు. దాన్ని మరింతగా తగ్గించి 4.8, 4.7కు తగ్గించడం కోసమే ఈ పెట్టుబడి వ్యయం చేయట్లేదు అనేటువంటిది ఎకనామిస్టులు చేసినటువంటి క్రిటిసిజం. ఇదొక అంశం. ఇప్పుడు పెంచితే నిన్న మొన్న రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు రుద్రమదేవి సోదరు చెప్పిన ప్రకారం రోడ్లు వేశారు, రైళ్లు వేశారు, విమానాలు వేశారు. ఇది మన ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చిందేం కాదు. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చులో భాగంగా మన తెలంగాణలో కూడా రోడ్లు, మన తెలంగాణలో కూడా రైల్వేలు, మన తెలంగాణలో కూడా విమానాశ్రయాలు, మనకన్నా ఎక్కువ ఆంధ్రాకు 8 విమానాశ్రయాలు రాబోతున్నాయి. అందులో సగం మనకు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ అటువంటి విషయం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే అంచనా వేశారు నిన్న ఎకనామిక్ సర్వే 6.3 నుంచి 6.8 మధ్య ఉండొచ్చు అని అంచనా వేశారు, ప్రకటించారు ఎకనామిక్ సర్వే. గత 2 సంవత్సరాలుగా 7% పైన ఉంటుందని అంచనా వేశారు. అకస్మాత్తుగా 6.3కి పడిపోయింది ఈ అంచనా. అయితే ఎకనామిస్టులు ఒకరిద్దరు ఏమిటంటే ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుంది, వీళ్ళు చూపెట్టట్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆదుర్దాలా ఉంది. ఎప్పుడు ఉద్యోగస్తులు మాకు రిబేట్ ఇవ్వాలని డిమాండ్ చేసే వాళ్ళు కార్పొరేట్ వర్గాలే ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల జీడిపి పడిపోయింది అనేటువంటి నిర్ణయానికి ఎకనామిస్టులు, ప్రభుత్వం, ఆర్బీఐ కూడా వచ్చింది. దాంతో ఈసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కానీ ఇతర సబ్సిడీ కానీ ఇటువంటివి కానీ ఇవాళ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. కాబట్టి రేపు బడ్జెట్లో వాటి విషయాల్లో కొంత లెబర్లకు ఉండొచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చు, లేదా స్లాబులు పెంచవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ బడ్జెట్కు సమకూర్చుకోవటానికి పోయినసారి 16 లక్షల కోట్లు లోటు చూపెట్టారు ఫిజికల్ డెఫిసిట్. అంటే దాని అర్థం ఏంటంటే 16 లక్షల కోట్లు, 48 లక్షల కోట్లలో 16 లక్షల కోట్లు అప్పు తేయబోతున్నాము అనేది ప్రతిపాదన. ఈసారి దాన్ని వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్తో పోలిస్తే ఇంకొక 2 లక్షలు, 18 లక్షల కోట్లు ద్రవ్యలోటు చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవి పోడ్చడానికి ఎప్పుడు కూడా అన్ని కేంద్ర ప్రభుత్వాలు కూడా మన ఎడ్యుకేషన్ మీద, తర్వాత వైద్యం మీద, ఈ హెల్త్ మీద, ఈ రెండింటి మీద కట్ చేస్తూ ఉన్నాయి. అంటే మిగతా ఇప్పుడు జీతాలు తగ్గిస్తే ఉద్యోగస్తులు ఊరుకోరు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ట్రిబ్యూట్ ఉంటే వాళ్ళు ఊరుకోరు. మరి అన్నిటికీ ఆర్గనైజ్డ్ ఉన్నాయి. కాబట్టి ఎవరు పట్టించుకొని ఎడ్యుకేషన్ హెల్త్ మీద కట్ చేసుకుంటూ వస్తారు, ఏది ద్రవ్యలోటు పూడ్చుకోవటానికి. ఇప్పుడు నిన్న ముర్ము చెప్పిన దాంట్లో విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క రికమెండేషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎప్పుడో 60లో కొటారి 6% జీడిపిలో కేటాయించాలన్నారు. ఇప్పుడు మన జీడిపి 300,30,00,030 కోట్లు. దాంట్లో 6% కేటాయించాలంటే దరిదాపు 20 లక్షల కోట్లు కేటాయించాలి. అట్లాగే హెల్త్ రికమెండేషన్స్ 3% జీడిపి కేటాయించాలన్నారు.
బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.8. కాబట్టి 3% అంటే 10 లక్షల కోట్లు కేటాయించాలి ఇప్పుడున్న జీడిపి ప్రకారం. కానీ పోయినసారి కేటాయించింది 4.5 లక్షల కోట్లే. వాళ్ళు ఎంత ఖర్చు చేసిందో తెలియదు. కాబట్టి రేపు బడ్జెట్లో శాతాలు మీకు గుర్తుండకపోయినా రికమెండేషన్స్ ప్రకారం కేటాయిస్తే హెల్త్ కు ఎడ్యుకేషన్ ఆ స్థాయిలో కేటాయించాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే అసలు కొనుగోలు శక్తి పెరగాలంటే అసలు ఇవన్నీ కావు, ఇవన్నీ పూతలే, ఆయింట్మెంట్లే. కానీ అసలు మార్పు రావాలంటే శరీరంలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఖచ్చితంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం 10 ఏళ్ల కింద 11,000 రికమెండ్ చేస్తే అది అమలు అవుతుంది. రెండోసారి 18,000 రికమెండ్ చేస్తే ఆ 18,000 యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ 11,000 అమలు చేస్తారు. ఇప్పుడు పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం, ఇప్పుడున్న ద్రవ్యోల్బణం 5% ద్రవ్యోల్బణం ప్రకారం ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు కనీస వేతనాన్ని 28,000 నెలకు రికమెండేషన్ ఉంది, అది అమలు చేయాలని. ఇప్పుడు బడ్జెట్ లో గనక అలా నిజంగా వేతన కొనుగోలు శక్తి పెరగాలంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకేం 28,000 వేయాలి. ఆర్గనైజ్డ్ పనిచేసేటువంటి వైట్ కాలర్ ఎంప్లాయీస్ కేం, ట్రేడ్ యూనియన్స్ కేం రాష్ట్ర పే కమిషన్లు అమలు చేయాలి, సెంట్రల్ పే కమిషన్ అమలు చేయాలి. ఇప్పుడు డ్యూ ఉన్నాయి. సెంట్రల్ పే కమిషన్ 1/1/26 నుంచి అమలు చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఒక ఏడాది గడిచిపోయింది. కాబట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ కానీ తర్వాత సెంట్రల్ పే కమిషన్స్ కానీ అమలు చేస్తే వేతనం పెరిగితే అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుద్ది. పారిశ్రామికవేత్తలు ఆశించే డిమాండ్ పెరుగుతుంది. అలా డిమాండ్ పెరిగితే జీడిపి సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నటువంటి 7% ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 6.3% అంటున్నారు, ఇంకా ఎక్కువ పడిపోయి ఉంటుంది అనేది ఎకనామిస్టుల యొక్క అంచనా. తర్వాత మరొకటి ఏమిటంటే రైతుల ఆదాయం కూడా పెరగకపోతే వాళ్ళ రైతులు కుటుంబాలు 12 కోట్ల కుటుంబాలు అంటే 50 లక్షల మంది జనాభా, వాళ్ళ కొనుగోలు శక్తులు పెరగాలంటే కూడా రైతుల ఆదాయం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సర్వేల ప్రకారం 79% రైతులు అప్పులలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొనుగోలు శక్తి ఎట్లా పెంచుతావు అంటే ఒకటి ఎంఎస్పి అమలు చేయటం, అంటే సరిపోను ధర ఇవ్వటం. రెండోది వాళ్ళకు సబ్సిడీస్, వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ టైంలో సబ్సిడీస్ ఇచ్చేటం. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కుటుంబానికి, తర్వాత 4,000, తర్వాత 6,000 ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు 12,000 ఇస్తామంటారు కుటుంబానికి. కానీ అందరు రైతాంగానికి కాదు, అది వైట్ కాలర్ ఉన్నటువంటి రైతాంగానికి ఇస్తున్నారు. కాబట్టి దేశంలో 12 కోట్ల మంది రైతులు ఉంటే కొద్ది మందికి ఇస్తే అసలు వ్యవసాయం చేయాలని చేసే వాళ్ళకి అందట్లే. కాబట్టి ఈ బడ్జెట్ లో రైతుల కొనుగోలు శక్తి, అసంఘటిత కార్మికుల కొనుగోలు శక్తి, వైట్ కాలర్ ఎంప్లాయీస్ వీళ్ళ ముగ్గురే పెరిగితే దేశంలో కొనుగోలు శక్తి పెరుగుద్ది. కాబట్టి అయితే మరి అవతల వైపు కన్సెషన్స్ దాన్ని ఇస్తారు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ కు గత 10 ఏళ్లలో 32% ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ని 22% తగ్గించుకుంటూ వచ్చారు. అంటే 10% తగ్గిస్తే లక్షల కోట్లు వాళ్ళకు సేవ్ అవుతున్నాయి. కానీ శాలరీడ్ ఎంప్లాయీ మీద బర్డన్ పడుతుండి పెద్దగా ఇచ్చినటువంటి రిబేట్ ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి పెద్దగా ఇప్పుడు ఏమైనా ఇస్తారే కానీ గత 10 ఏళ్లుగా ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఈ రిబేట్ కోసం. ఇప్పుడు కార్పొరేట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ వస్తువులకు డిమాండ్ లేక. ఇదొకటైతే రేపు మరొక బండ పడబోతుంది మన ఆర్థిక వ్యవస్థ మీద. ఏమిటంటే ట్రంప్ మేము సుంకాలు పెంచుతాం అంటున్నారు దిగుమతుల మీద, వాళ్ళు చేసుకునే దిగుమతుల మీద. సుంకాలు పెంచితే వాళ్ళ ఇండస్ట్రీస్ కి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళు ఉత్పత్తి పెంచుతారు, వాళ్ళు అమ్ముకుంటారు. ఎగుమతులకు అవకాశం అయితే మన సంస్థలు మూతపడతాయి, మనకు నిరుద్యోగ సమస్య ఎదురైంది. కాబట్టి ట్రంప్ని ఏ విధంగా డీల్ చేస్తారు అనేటువంటి దాని మీద కూడా ఉంది. ఇవాళ రేపు మన వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆయన పెంచితే మేము కూడా పెంచుతాం, ఇది కౌంటర్ చేస్తాం అని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమో చూడాలి. తర్వాత మరొక అంశం ఏంటంటే రాష్ట్రాల విషయం తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ మన బాలరాజు చెప్పినట్టు 41% అగ్రిమెంట్ ఉంది, ఇన్ టైంలో రావట్లేదు. ఇప్పుడు 16th కమిషన్ రాష్ట్రాలు పర్యటన చేస్తుంటే ప్రతి ముఖ్యమంత్రి వెదర్ ఈజ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ సిపిఎం 50% ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. 50% ఇస్తేనే రాష్ట్రాలు తట్టుకుంటాయని చేస్తూ ఒక లెక్క ఇస్తున్నారు. లెక్క ఉంది. ఇప్పుడు 60% ఖర్చులేమో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఆదాయం 40% ఉంది అన్ని రాష్ట్రాలకు కలిపి. ఆదాయం ఏమో కేంద్రానికి 60% ఉంది, ఖర్చు చేసేది 40% ఉంది. రాష్ట్రాలన్నీ కలిపి 60% ఖర్చు చేస్తున్నారు, రాబడి 40% ఉంది. కాబట్టి వీటిని సరిచేయకపోతే రాష్ట్రాలు మున్సిపాలిటీ స్థాయిలో ఉంటున్నాయి. కాబట్టి దీంట్లో సవరించాలని 16th పే కమిషన్ లో డిమాండ్ చేస్తున్నారు. ఆఖరికి ఒక మాట ఏంటంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, మన
కపిలవాయి చెప్పినట్టుగా Yeah. తక్కువ వస్తున్నాయని బాలరాజు కూడా చెప్పారు. ఎందుకు వస్తున్నాయి ఈ డెవల్యూషన్ ఫండ్స్ తక్కువ అంటే జనాభాని బట్టి ఇస్తున్నారు. జనాభా 2.5% చొప్పున నార్త్ స్టేట్ లో పెరుగుతుంటే జనాభా విపరీతంగా పెరుగుతుంది. జువాలజీ ప్రకారం లేదా జీవశాస్త్రం ప్రకారం 3% మించి పెరగారు. ముస్లిం దేశాల్లో కూడా 3.5% ఉంటుంది ఎంత అత్యధికంగా పెరిగినా. ఇప్పుడు నార్త్ ఇండియాలో బీమారు స్టేట్స్ లో 2.5% చొప్పున పెరుగుతుంది. మన రాష్ట్రాల ఆదర్శంగా కేరళలో 0.5, తర్వాత మద్రాసు 0.9, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అరౌండ్ 1% మాత్రమే పెరుగుతున్నాయి. ఇంత ఆదర్శంగా జనాభా తగ్గిస్తే చివరికి ఏమైందంటే మనం ఫండ్స్ పోగొట్టుకునే స్థితి ఎదురవుతుంది. జనాభాని బట్టి డెవలప్ ఫండ్స్ ఇస్తారు కాబట్టి మన వాళ్ళు ఇద్దరు అన్నట్టుగా కపిలవాయి కానీ లేకపోతే మన బాలరాజు గారు అన్నట్టుగా డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ లో ఒక ఈక్వేషన్ ఎమర్జ్ చేసి ఒక ఈక్వేషన్ ఎలా ఎవాల్యూట్ చేసి రేపు పార్లమెంట్ సీట్లు కానీ లేదా డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ కానీ చేస్తే తప్ప 60 ఏళ్ల సంది కేంద్ర ప్రభుత్వం ఏది ఆశించిందో అది చేసినందుకు ఇవాళ సౌతర్న్ స్టేట్స్ దరిదాపు కేంద్రం నుంచి ఆదాయం అందనటువంటి పరిస్థితి ఉంది. పన్నుల విషయంలో మనం ఎంత చెల్లిస్తే ఎంత వస్తుంది ఇవన్నీ మన వాళ్ళు చెప్పారు. ఆ విషయాలు పోను. కాబట్టి బడ్జెట్ లో ఈ విషయాలు సవరించకపోతే బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అంటే ఒక చెకింగ్ మిషన్, అంటే ఆదాయ అసమానతల్ని సరిచేయడానికి వాడేటువంటి విషయం. బడ్జెట్ కూడా సరిచేయలేకపోతే బడ్జెట్ కూడా ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెడుతున్న మన్మోహన్ సింగ్, పివి నరసింహన్ 91లో ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా అండి? కాంగ్రెస్ లో ఉన్న సోషలిస్టులు, ఆనాడున్న బీజేపీ, ఆనాడున్న వామపక్షవాదులు ఇది మనం అనుసరించినటువంటి పద్ధతుల నుంచి డివేట్ అవుతున్నాం, పేదలుగా మిగులుతారంటే వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఏంటంటే వచ్చిన ఫలితాలు విత్ ఇన్ 10 years లో బాటం లెవెల్ కు పర్క్యులేట్ అవుతాయని చెప్పారు. 10 ఏళ్ళు పోయింది, 20 ఏళ్ళు పోయింది, 30 ఏళ్ళు అయింది, 34 ఏళ్ళు అయింది సంస్కరణలు వచ్చి. రోజుకి ఈ అసమానతలు పెరిగితే వీటిని కరెక్ట్ చేయకపోతే రానున్న కాలంలో రకరకాలైనటువంటి రూపాల్లో బయటకు వస్తాయి. ఒక రాష్ట్రంలో నక్సల్ సమస్య, ఒక రాష్ట్రంలో పంజాబ్ ఉగ్రవాదుల సమస్య, ఒక రాష్ట్రంలో ఎల్టీటీ, ఇటువంటి ఒక రాష్ట్రంలో అడ్వెంచరిస్ట్ వామపక్షవాదులు, ఇంకో రాష్ట్రం రైటిస్ట్ అడ్వెంచరిస్ట్, ఇటువంటి బయటకు వస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ రేపటి బడ్జెట్ మీద ఉంది. కరెక్ట్.